సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృద్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ. అర్థం: ప్రపంచాన్ని పాలించే మహేశ్వరుని పరిపాలనా దక్షణ విలక్షణమైనది. మొదట దృఢమైన సంకల్పంతో ఆరంభించి తర్వాత తన ఆలోచనలు 10 మందికి నచ్చజెప్పి దానిలో ఉన్న సాధక బాధకాలను సమగ్రంగా సూక్ష్మంగా చర్చించి అప్పుడు ప్రజానీకానికి తన సంకల్ప సారాన్ని అందజేస్తాడు. అందరినీ ఆనందం కలగడమే ఆనందమయుని ధ్యేయం. శరణని తన చరణములను సమీపించిన ప్రతి వ్యక్తికి ఆశ్రమం ఇవ్వటమే ఆ సుహృదయేశ్వరి మహావ్రతం. అతిలోక సౌందర్యం, అంతులేని ఔదార్యం, అపరిమేయ పరాక్రమం అతని వ్యక్తిత్వానికి సమగ్రతను చేకూరుస్తాయి. అవసరమైనప్పుడు అరివర్గాన్ని చీల్చి చెండాడటంలో కూడా వెనుదీయడు. సహజంగా కోపిష్టి కాదు, కానీ కార్యసాధన కోసం కోపాన్ని ప్రదర్శిస్తాడు. కోపం వచ్చినా ఒళ్ళు తెలియనంత కోపం రాదు. కోపాన్ని అదుపులో పెట్టుకొని లోక కళ్యాణం కోసమే దాన్ని ఉపయోగించుకునే శాంతమూర్తి విష్ణు.